వెల్కమ్ టు డైగ్నోస్ స్పెషల్ డిబేట్. నిరుపేద పిల్లలు అలాగే మధ్యాహ్న భోజన పథకంపై ఒక దుర్మార్గమైన వ్యాఖ్య చేయటం మాత్రమే కాకుండా నిరుపేద పిల్లల్ని శోభనపు పెళ్లి కొడుకుతో పోల్చారు అని ఆ మంటలు అవధాని గరికపాటిపై ఇంకా మండుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు ఆయన క్షమాపణ చెప్పకపోవటాన్ని చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. అసలు మాట్లాడటమే తప్పు అయితే ఇంకా క్షమాపణ చెప్పకుండా నా వీడియోలని వీటన్నిటిని వక్రీకరించారు అనే స్టేట్మెంట్ దేనికి నిదర్శనం అనేటువంటి దానిపై ఇన్ డెప్త్ గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ పొలిటికల్ అనలిస్ట్ పంచ్ ప్రభాకర్ గారు అంటూ ద డయాగ్నోస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధన్. ప్రభాకర్ గారు నమస్తే. నమస్తే విజయ్. పాత వీడియో అయినప్పటికీ ట్రోల్ చేస్తున్నారు అనేటువంటిది ఒక స్టేట్మెంట్. అసలు పూర్తి సారం వినకుండా ఎక్కడెక్కడి నుంచో కట్ చేసి తీసుకొచ్చి అతికించి నన్ను డ్యామేజ్ చేస్తున్నారు అనేటువంటిది గరికపాటి గారి స్టేట్మెంట్, క్షమాపణ చెప్పకుండా. ముందు దీని మీద మీ కామెంట్, మీ అనాలిసిస్ మాట్లాడుకున్న తర్వాత దీనిపై వివరంగా మాట్లాడదాం. యా ప్రభాకర్ గారు ప్లీజ్. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా దుమ్మెత్తి పోస్తున్నారు. ఈడు పెంటపాటి, గుడ్డుపాటి, గడ్డిపాటి, రకరకాలు. సో వాడి ప్రాస యాసలే ఇప్పుడు అందరికీ పదాలు అయిపోయినాయి. వాడి 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 లాంగ్వేజ్ లోనే వాడిని కుడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలీదు అతన్ని అతనికి పద్మశ్రీ కూడా వచ్చిందని ఐ హెర్డ్. ఐ డోంట్ నో ఎందుకు ఇచ్చారు ఏంటనేది నేను దాని మీద చర్చ పెట్టదలుచుకోలేదు. బట్ ఐ డోంట్ వాచ్ హిమ్. ప్రవచనాలు అట్లా వినేంత నాకు టైం చాలా ఉంది, కానీ ప్రవచనాలు మాత్రం విన్ను. ఎందుకంటే అది నాకు ఒకసారి ఎప్పుడో వింటే వీడు వ్యవహారిక భాషలో ఏదో మాయ చేస్తున్నట్టు. ఇప్పుడు సినిమా వాళ్ళకి వీడికి పెద్ద తేడా లేదు. జబర్దస్త్ కామెడీ షోస్ కి వీడు చేసేదానికి నాకేం పెద్ద అనిపించదు. కాకపోతే అనిల్ రావిపూడి కంటే వీడు 2 ఆకులు ఎక్కువ చదివింటాడు. క్రింజ్ కామెడీ అనే టైప్ లో అనిపించాడు. ఎంతైనా వయసులో పెద్దవాళ్ళు, మీరు వాడు వీడు అనకుండా మాట్లాడండి. వాడు వీడు అంటే సారీ బ్రదర్, ఇప్పుడు వాడు వీడు అన్నంత మాత్రాన మనసు స్వచ్ఛంగా ఉండాలి, కానీ ఇది ప్రవచనాల్లో చెప్పలేదేమో. వాడు వీడు తేడా అనేది రాదు. ఎక్కడ తేడా వస్తుందంటే నీ వచనము, నీ ప్రవచనము ఎప్పుడైతే పక్కదారి పడుతుందో, ఎప్పుడైతే పేదల పొట్ట మీదకి వెళ్ళావో, నువ్వు కార్పొరేట్ వాళ్ళు నీకు కనక సింహాసనం వేసి కూర్చుండబెట్టి ప్రతిరోజు సోపన పెళ్లి కొడుకులాగానే వస్తాడు. చూసావా నువ్వు? పట్టు పీతాంబరాలు ధరించి దానికి ఒక చైన్ వేసుకొని నీట్ గా. అసలు నాకు వాడికి పాల గ్లాస్ ఒక్కటే తక్కువ. పాల గ్లాస్ చేతిలో తప్పితే మిగిలినవన్నీ కరెక్ట్ సెట్టింగ్ ఉంటది మనోడికి. ఐ డోంట్ నో. నేను ఎన్నో సినిమాలు చూశాను. ఆ సినిమాలలో ఇదే వేషధారణ ఉంటది. ఏమే ఇప్పుడు మన జెన్సీ లాగా మరి ఫస్ట్ నైట్ లో ఎట్లా చేసుకున్నా తెలియదు నాకు. నిక్కర్లు వేసుకుంటా. సబ్జెక్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వాడు చూస్తే నాకు అట్లా అనిపిస్తుంది. ఈజ్ ఎ క్రింజ్ కమెడియన్. ఈజ్ ఎ కమెడియన్. ఐ నెవర్ థాట్ దట్ ఇప్పుడు వాడు శతావధానం చేయని, అష్టావధానం చేయని, ఇంకొక అవధానం చేయని, ఏం చేసినా గాని తను ఎంచుకున్న ఎంచుకున్న పాయింట్ అది ఎవరిని ఉద్దేశించి మాట్లాడడం అనేది చూసుకోవాలి. ఏదో కామెడీగా జోకులేస్తూ వ్యవహారిక భాషలో వెటకారంగా మాట్లాడి ఏదో కొద్దిగా పుక్కిటి పురాణాన్ని అలా రంగరించి ఓకే. జనాలు కొంతమంది ఉంటారు, ఇప్పుడు రిటైర్మెంట్ ఉన్న వాళ్ళు ఉంటారు, ఎంతమంది టీవీల ముందు కూర్చొని కామెడీ కోసం ఎదురు చూస్తుంటారు. సీరియల్ అయిపోయిన తర్వాత వీడిది సీరియల్ వస్తుంది, లేకంటే సీరియల్ కంటే ముందు మన పెంటపాటి గారు లేకపోతే పాచిపళ్ళ పాడిందే పాడు పురాణాన్ని చెప్తూ ఉంటాడు. ఏదో వీటిని అన్వయిస్తుంటాడు. సమాజంలో కొన్ని సోషల్ మీడియాలో ఉన్న వాటికి తీసుకొచ్చి అక్కడ పెట్టి, పురాణాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టి ఏదో కామెడీ పండిస్తుంటాడు. అది చూసేవాళ్ళు వాళ్ళ జోనర్ వేరు, మన జోనర్ కాదు. ఎందుకంటే మనకు అది నాట్ మై జోనర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్. ఎవరో రిటైర్ అయిపోయిన ఉపాధ్యాయులు లేకంటే రిటైర్ అయిన ఉద్యోగస్తులు కాలక్షేపం కోసం చూస్తుంటారు, అది వేరే విషయం. రిటైర్ అయిపోయిన ఉద్యోగంలో ఉండి వాళ్ళు దేశానికి సాధించింది ఏమీ లేదు. రిటైర్ అయిన తర్వాత ఏమీ లేదు. అది దేశానికి ఎవడు వీడు పనికిరాలేదు, వాడిని వీక్షించే వీక్షకులకు పనికిరాలేదు. కానీ దేశానికి పనికిరాకుండా పోవడం కాకుండా మధ్యాహ్న భోజన పథకానికి పేదల చదువు
దాని మీద అతనికి ఎంత నాలెడ్జ్ లేదని తెలిసిపోతుంది. అసలు మధ్యాహ్న భోజన పథకం ఏ ఏ రాష్ట్రాల్లో ఉంది, ఎందుకు పెడుతున్నారు, ఏమి దాని వలన ఉపయోగము, సర్వతోముఖాభివృద్ధి, ఒక దేశం అభివృద్ధి చెందాలంటే ఏమి కింది నుంచి పై స్థాయి వరకు అభివృద్ధి చెందాలి. నువ్వు ఒకడే నీ కొడుకో నీ కూతురో కాన్వెంట్ లో తీసుకోవడం కాదు. కాన్వెంట్ లో పోయి మీరే అమెరికాకు పోతే ఒక చోట మాత్రం ఒక పెద్ద 7 అంతస్తుల భవనం ఉంటది, చుట్టుపక్కలంతా ఏముంటాయి, పూరి గుడిసెలు ఉంటాయి. దట్ ఈస్ నాట్ అభివృద్ధి. అభివృద్ధి అనేది అన్ని విధాలుగా జరగాలంటే ఇదిగో ఒక ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ కావాల్సిన సరుకు సామాగ్రి సమకూర్చగలిగి వాళ్ళని మనం ముందుకు పెట్టగలిగితే పేదరికాన్ని నిర్మూలన. దీనికి ఇంత వెనకాల ఉంది బ్యాక్గ్రౌండ్. మరి ఈయన ఎవరిని వకాల్తా పుచ్చుకున్నాడో, మరి ఎవరికి వకాల్తా పుచ్చుకొని మాట్లాడుతున్నాడో తెలియదు. కార్పొరేట్ స్కూల్స్ కా, లేకంటే చంద్రబాబు నాయుడు ఏమన్నా పీలర్స్ వదిలాడా పథకాన్ని ఎత్తేద్దామని? ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏమి చేద్దామన్నా డబ్బులు లేవు, ఏమి చేయాలన్నా డబ్బులు లేవు, మీకు తెలుసు కదా అని కథలు పడుతున్నాడు, నవ్వుతూ కమెడియన్ లాగా అక్కడక్కడ కనిపిస్తున్నాడు. సో ప్రాబబ్లీ ఈ ఇద్దరికి పనిచేస్తూ అట్లా కార్పొరేట్లకి అట్లా చంద్రబాబుకు మేలు చేయడానికి ఇది ఏమన్నా ముందు వదిలాడనేది అనిపిస్తుంది. కోర్స్ అది ఉందో లేదో అది పక్కన పెడితే ఇది నాకు అనిపిస్తుంది ఇతను ముందు పీలర్స్ వదిలారా అని. అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు, ఒకవేళ కనుక ఆయన చేయాలనుకుంటే డైరెక్ట్ గా చేస్తా, కానీ గరికపాటి లాంటి వాళ్ళ వ్యక్తులని అట్లా ఎవరు డైరెక్ట్ గా చేసే అంత దమ్ము ధైర్యం ఏసీఎంకు లేదు. ఫస్ట్ చంద్రబాబు నాయుడు పీలర్సే వదులుతాడు ఎప్పుడైనా కానీ. అది దమ్ము ధైర్యం ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు రాజకీయ నాయకులు. అది రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి. ఏది చెయ్యాలనుకుంటే అది దమ్ము ధైర్యంగా చేసిన వాళ్ళు ఉన్నారు. చంద్రబాబు ఏదైనా గాని పచ్చి అబద్ధాలు, కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్పడము, మోసం చేయడం అది వెన్నతో పెట్టిన విద్య. ఇదిగో ఆ మోసంలో దాంట్లో భాగంగానే అబద్ధాలుగా నిరూపించుకోవడానికి పీలర్స్ వదలడము, దాని తర్వాత దాని మీద ఒక కహాని చెప్పడము, దాని తర్వాత దానికి తిలోదకాలు వదలడం. ఇవన్నీ మీరు ఎంత మాత్రం మీరు పాలిటిక్స్ బాగా గమనించి ఉంటే ఇవన్నీ కామన్. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి అబ్బిన విద్య ఇది ఒక్కటే, పీలర్స్ వదలడము, వాటిని టెస్ట్ చేయడము. ఎందుకంటే ఇప్పుడు ప్రజాస్వామ్యం అనే దేవాలయంలో ప్రజలకిచ్చిన వాగ్దానాలు మంత్రాలుగా ఉండాలి, అమలు చేయడం అనేది శాసనాలుగా ఉండాలి. వేద మంత్రాలు అంటారు దాన్ని, వేదం అట్లా ఉండాలి. అట్లా చేయలేనప్పుడు అదిగో ఇట్లాంటి కిరాయి పండితులు తీసుకొచ్చి ఇలా వదిలేడేమో అని అనిపిస్తుందా. లెట్స్ కన్ఫైన్ టు గరికపాటి గారు, ప్రభాకర్ గారు. సాధారణంగా ఎంత పెద్ద మేధావి అయినా, ఎంత పెద్ద జ్ఞాని అయినా, అవధాని అయినా మాట తోలటము సహజం. మాట తూలాను తెలియక, లేకపోతే తెలుసో తెలియకో తప్పు జరిగింది క్షమించండి అని మాట మాట్లాడకుండా ట్రోల్ చేస్తున్నారు, మార్ఫిడింగ్ వీడియోలు చేస్తున్నారు, పూర్తి కంటెక్స్ట్ మీకు ఎవరికి అర్థం కావట్లేదు అని గరికపాటి గారిని చెప్పకపోవటాన్ని మీరైతే ఎలా చూస్తారు? నేను ఆ వీడియో చూడలేదు. నేను వాడి వివరణ వీడియో కాదు, ఒక స్టేట్మెంట్ మాత్రం రిలీజ్ చేశారు గరికపాటి గారి అఫీషియల్ పేజ్. ఏమో స్టేట్మెంట్ పచ్చ మీడియా వాళ్ళే చేసి ఇచ్చారేమో. అసలు అతను కాంటాక్ట్ చేయకుండా కూడా మీడియాలో కూడా రావచ్చు, లేకంటే తెలుగుదేశం సోషల్ మీడియా చేసి ఉండొచ్చు. బట్ అతను వచ్చి చెప్పలేదు కదా. నేనైనా క్రియేట్ చేయొచ్చు కదా ఒకటి. ఇప్పుడు ఇప్పుడు టీవీ ముఖంగానో సోషల్ మాధ్యమాల ముఖంగానో వచ్చి నువ్వు మాట్లాడినప్పుడు నీకు అది అథెంటిసిటీ. అదేముంది, ఎవరైనా క్రియేట్ చేయొచ్చు, నువ్వైనా క్రియేట్ చేయొచ్చు, నేనైనా క్రియేట్ చేయొచ్చు. ఏఐకి ఇస్తే ఇంకా బాగా మంచిగా అపాలజెటిక్ మంచిగా ఇంకా బాగా దానికి ఇదంతా పెడితే అది ఇంకా మంచిగా తయారు చేస్తుందేమో. అటు పాము కర్ర విరగకుండా, పాము సాగకుండా మంచి స్టేట్మెంట్లు ఇస్తుందేమో. అంతేందుకు ఆవిడ ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన వీడియో ఒకటి ఉంది కదా, ఆమెది తన భార్య సతీమణి మాట్లాడిన మాటలు, మొదటి భార్య అనుకుంటా నాకు తెలిసి, ఐ థింక్ ఎవరో మాట్లాడిన వినిపిస్తున్నా కదా, కామాంధుడు కామ పిచాచి, అదే అతనికి స్త్రీలంటే గౌరవం లేదు. సేమ్ కైండ్ ఆఫ్ సేమ్ బిఆర్ నాయుడు కేసు తాగిప్పులే అనిపిస్తుంది. అంటే ఎవరంటే వాళ్ళు మాట్లాడడం వరకు వాళ్ళు అనుభవించే పదవులు అనేటివన్నీ పెద్దగా ఉంటాయి, కానీ వాళ్ళ ఆలోచన సరళి అనేది మాత్రం చాలా స్టూప్ డౌన్ అయింటారు వాళ్ళు. అంటే లేడీస్ ని ఎలా ఉపయోగించుకోవాలి, లేకంటే లేడీస్ ని అగౌరవపరచడము, లేకంటే అక్రమ సంబంధాలు పెట్టుకోవడము, దాన్ని కూడా సమర్థించుకోవడము, దానికి మళ్ళీ పురాణాలను జోడించడము, ఎందుకు శ్రీకృష్ణుడికే గోపికలు ఉన్నారు కదా అని చెప్పే స్థాయిలో ఉన్నారని
ఆమె చెప్పింది. ఉమ్, అంత దరిద్రుడు ఇంకెవరు ఉండడని. నువ్వు ఆ వీడియో అయితే సర్క్యులేట్ అవుతుంది. మరి ఆ వీడియో కౌంటర్ గా మనోడు వీడియో చేయొచ్చు కదా, దాని ఉమ్, ఎవిడెన్స్ కదా. ఉమ్, వీడియో ఎవిడెన్స్ ఈజ్ బిగ్గర్ దాన్ స్టేట్మెంట్ కదా. ఉమ్, అసలు స్టేట్మెంట్ నువ్వు ఇచ్చావు లేదో కూడా తెలియదు కదా. ఉమ్, అది అది నా అభిప్రాయం ఆయన స్టేట్మెంట్ మీద. ఉమ్. సో గరికపాటి గారికి ప్రభుత్వ సపోర్ట్, చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్ దొరుకుతుంది అనేటువంటి మీ డైరెక్ట్ స్టేట్మెంట్ అనుకోవాలి ప్రభాకర్ గారు. సి ఇప్పుడు హీ సపోర్టింగ్ గవర్నమెంట్ ఉమ్, కైండ్ ఆఫ్, ఆ వ్యాఖ్యలు ఒక రకంగా వాళ్ళకి ఉపయోగపడతాయి. ఉమ్, సో ఖచ్చితంగా ఇండైరెక్ట్ గా శత్రు మిత్రుడు 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 ఏదో ఉంది కదా, అదేదో ఉంటది కదా. ఉమ్, అవి ఉమ్, ఎన్ని కామన్. దిస్ ఈస్ ద హౌ ఇట్ వర్క్స్ అండ్ దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ వర్కింగ్. బట్ కాకపోతే ఉమ్, నువ్వు అంటే బాగా చూస్తే నువ్వు ఆ, అన్ని వర్గాలలో అతను మాట్లాడిన మాటలుకి ఆ, చాలా కార్నర్స్ ఆఫ్ సొసైటీ నుంచి వచ్చింది. అంటే బాగా చాలా భయంకరమైన ఆ, నిరసన తెలిచారు. ఉమ్, కానీ ఒకటి మాత్రం నేను బాగా గమనించాను. ఉమ్, దాన్ని ఎవరైతే నిజంగా ఇప్పుడు అలాంటి మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉన్నారు. మేము ట్యాక్స్ పేయర్స్ అని చెప్పుకునే వాళ్ళు ఓట్ బ్యాంక్ అబ్బా. ఉమ్, సి, మీరు మర్చిపోతున్నారు. తను ఏదైతే అది మాట్లాడారో అది చదువుకున్న వాళ్ళు కొంతమంది కష్టపడి మేము పని చేస్తున్నాము, మా డబ్బులు పోతున్నాయి కష్టపడి. ఇండియాలో ఎంతమంది కష్టపడి ఎంత కష్టాలు చేస్తారో నాకు బాగా తెలుసు. గవర్నమెంట్ ఉద్యోగులు కానీ వీళ్ళందరూ వాళ్ళ ఓట్ బ్యాంక్. ఐ థింక్ హీస్ రైట్ ఫర్ సర్టన్ పీపుల్. ఉమ్, అట్లా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. నువ్వు నేను మాట్లాడచ్చు కడుపు కాలి. ఎందుకంటే మన పరిస్థితులు వేరు, మనం ఎక్కడి నుంచో వచ్చాము, చిన్న చిన్న కుటుంబాలు, చిన్న పేదరికం నుంచి వచ్చిన వాడికి అతను మాట్లాడే మాటలు చాలా కటువుగా అనిపిస్తాయి. కానీ వాటిని నిజంగా వాళ్ళని కొంతమందిని అది రంజింపజేసి కూడా ఉంటది. ఆ ఓటు బ్యాంక్ ని పదిలంగా పెట్టుకుంటున్నాడేమో అనిపిస్తుంది నాకు. ఈ ఓటు బ్యాంకే జగన్ మిస్ అయింది యాక్చువల్ గా. ఒకవేళ నిజంగా మీ మాటలనే నిజం అనుకుంటే మధ్యాహ్న భోజనం పథకాన్ని తీసేసేటువంటి ధైర్యం చంద్రబాబు నాయుడు గారు కానీ ఇంకెవరైనా కానీ చేస్తారా? చేయగలరా? అసలు నిరుపేద విద్యార్థుల పొట్ట కొట్టేటువంటి ఛాన్స్ ఉంటుందా? ఛాన్స్ ఉండదు అనేది ఇప్పుడు తెలిసిపోయింది చంద్రబాబుకు. ఈ నిరసన వచ్చింది ఆ తర్వాత. లేకపోతే తీసేసింటాడు, లేదని చేతులు ఎత్తేసింటాడు. ఎట్లాంటి వెని చేయలేదు మరి చంద్రబాబు నాయుడు. ప్రభాకర్ గారు మీరు మరీ చెప్తారు, No, no. ఎందుకుంటారు మరి ఓ, రెండు రూపాయలు ₹2 కిలో పథకాన్ని ఎవరు ఎత్తేసింది? మరి అది పెద్ద పథకం కదా. తింటాడు, లెట్టిన పోతాడు, మర్చిపోతాడు. అట్లాంటి పథకం అని చెప్పింది ఎవరు? చంద్రబాబు. ఇదే విధంగా చెప్పారు అప్పుడు. ఏముందండి ₹2 కిలో తింటాడు, బహిర్భూమికి వెళ్ళిన తర్వాత బాహాటంగా మర్చిపోతాడు. మళ్ళీ అట్లాంటి వాటికి ఎందుకంటే అట్లాంటివన్నీ ఉండవు, అది ఎత్తేద్దాము, దానివల్ల రాష్ట్రానికి నష్టం వస్తుంది, దేశానికి నష్టం వస్తుంది, దానివల్ల ఉపయోగం లేదని ఎత్తేసారు కదా. మరి చంద్రబాబు నాయుడు వాళ్ళ మామగారైన రామారావు గారు ₹2 కిలో బియ్యం అని పెట్టిన తర్వాత ఎత్తేలే. అంతే పథకం అది కూడా అనుకో. ఇప్పుడు ఇది కూడా అంతే కదా, అదే అలాంటి పథకమే అనుకో. ఏమి గాడిద గుడ్డు, శోభనం పెళ్లి కొడుకులు. తను ఏం మాట్లాడుతున్నాడో, తను ఏం చేస్తున్నాడో ప్రతిరోజు పాల గ్లాస్ ఒకటి తక్కువ అయితే తప్పితే అసలు శోభనం పెళ్లి కొడుకు లాగా కనక సింహాసనం మీద కార్పొరేట్ వాళ్ళు వేసిన చైర్లో కూర్చొని మాట్లాడిన వ్యక్తి వెనకాల భగవంతుడి ఫోటోనో లేకంటే ఏదో ఆ కలర్స్, భగవంతుడి కలర్స్ పెట్టుకొని క్రింజ్ కామెడీ పండించిన వ్యక్తి ద్వారా ఈ మాటలు చెప్పించాడు అనిపిస్తుంది. అప్పుడేమో చంద్రబాబు నాయుడు ఏ పని చేయాలన్నా, ఏది మన సురాపానం, అదేదో మద్యపాన నిషేధం చేయాలన్నా కానీ అయ్యో మద్యపాన నిషేధం ఎత్తేయకపోతే జనాలు వేరే విధంగా తాగి చచ్చిపోతున్నారని ప్రచారం చేసిన వ్యక్తి. ₹2 కిలో బియ్యం ఏముందండి, తింటారు, బహిర్భూమి పోతే మర్చిపోతారు అన్న వ్యక్తి. సో దిస్ ఈజ్ అదాంటి కోవకు చెందింది అనిపిస్తున్నారు. అంటే ఈ మాటలు పట్టి చూస్తే దిస్ మే ప్రొవోక్ సర్టన్ థాట్ ప్రాసెస్ ఇన్ ద లాట్ ఆఫ్ పీపుల్. దీనివల్ల ఏమి లేదు, ఉపయోగం ఏమి లేదు అని వాళ్ళ పిల్లలు ఎందుకంటే వాడి పొట్ట గుడ్డు, వాడు రోజు గుడ్డు తింటాడు. ఎవరు? వాళ్ళకి కావాల్సిన ప్రోటీన్. ఇప్పుడు ఎవరైతే ఈ కామెడీని ఎవరైతే చూస్తున్నారో, ఈ క్రింజ్ కామెడీని ఎవరైతే వీక్షించి ప్రవచనాలు అనుకుంటున్నారో వాళ్ళకి ఏమీ పట్టదు. ఎందుకంటే వాళ్ళ పొట్టకి ఇట్లాంటి ప్రోటీనే కాదు, వాళ్ళకి రోజు మటన్ తింటారు, రోజు చికెన్ తింటారు, రకరకాల ప్రోటీన్లు ఉంటాయి వాళ్ళకి. ఏమే ప్రోటీన్ సోర్స్ ఈజ్ డిఫరెంట్ ఫర్ దెమ్. వాళ్ళు ఏమైనా తింటారు, ఏది పన్నీర్ మక్కన్ మసాలా తింటారు, అన్ని తింటారు. కానీ పేద పిల్లలకి బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ ఈజీ
ఏది ఈజీగా దొరికేది, అతి తక్కువ ధరలో దొరికేది గుడ్డు అనేది ఒక ప్రోటీన్ క్వాలిటీ, ఒక మంచి ఆహార పదార్థము. దాంతో పాటు పాలు ఈ రెండు కలిపితే అత్యున్నతమైన పోషక పదార్థాలు. ఇప్పుడు ఏముందిలే, జుట్టున్న కొప్పున్న అమ్మ ఏమైనా కొప్పేస్తుంది. ఇప్పుడు ఈ రెండు మనకు ఎప్పటి నుంచో ప్రకృతిలో సమృద్ధిగా దొరికేది. పాలు ప్రకృతి ఎప్పటి నుంచో మన ముందు నుంచి పేదరికంలో కూడా మనకు యాక్సెస్ ఉంటుంది. అదే నువ్వు డబ్బులు ఉన్న తర్వాత నీకు వీటికి ఆల్టర్నేటివ్స్ చాలా ఉంటాయి. ఈ ప్రోటీన్లకి చాలా ఆల్టర్నేటివ్స్ ఉంటాయి. స్టిల్ దీస్ ఆర్ ద బెస్ట్. అట్లాంటి వాటిని ప్రొవైడ్ చేస్తే ఎవరైతే పిల్లలకు ఇది అందకుండా ఉంటారో వాళ్ళకి వికాసం అంటే బుద్ధి, జ్ఞానము, వికాసం అంటే ఎప్పుడైతే న్యూట్రిషన్ దొరుకుతుందో వాడే వికాసవంతుడైతాడు. ఫుడ్ గుర్తుపెట్టుకో, కడుపులో ఆకలన్నా ఉండాలి, కనిపెట్టాలంటే ఏదన్నా వికాసవంతమైన ఉండాలి, నీకు బుద్ధి అయినా పనిచేయాలి. రెండిట్లో రెండు ఉండాలి. ఈ రెండు ఉంటే నువ్వు ఇంకా ప్రపంచాన్ని కొడతావు. అంటే ప్రపంచాన్ని అంటే వాడు ఫ్యామిలీని దారిద్ర్యంలోంచి బయటికి తీసుకొచ్చగలిగితే ఆ ఇండివిజువల్ ప్రపంచాన్ని సాధించినట్లే కదా, ప్రపంచంలోకి వస్తాడు కదా. ఆ ఫ్యామిలీలో ఉన్న పేదరికం నుంచి బయటపడ్డాడంటే ప్రపంచంలో పడినట్లే కదా. ఇది దాని మూలం. ఎందుకు మధ్యాహ్నం భోజనం, దానికి చాలా ఉన్నాయి. ఎంతో మంది వాళ్ళు పొద్దున్నే వాళ్ళ తల్లి ఏదో పని చేసుకుంటా ఉంటది, వానికి క్యారియర్ పంపించే స్థితిలో లేకపోవచ్చు, ఆ టైం లేకపోవచ్చు. పొద్దున్నే లేచి 8 గంటలకు 7 గంటలకు పోవాల్సి వస్తుంది ఆ తల్లికి. రకరకాల పనులు ఉంటాయి, ఏదో కూలి పనులకే పోవచ్చు జీవితంలో, తప్పదు కదా. దేర్ ఆర్ మెనీ థింగ్స్ అండ్ ఆల్సో కాస్ట్. ఇప్పుడు ఒక కొద్దిగా తగ్గినట్లే కదా బడ్డ నా తల్లికి గుడ్డు కొనడం అవన్నీ. చాలా మేలు. మధ్యాహ్న భోజన పథకం అనేటువంటి చేసే మేలు మామూలు ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే. కాస్త మేలేని ప్రభాకర్ గారు, ఎంతమంది నిరుపేద విద్యార్థుల జీవితాలను నింపుతుంది, కడుపు నింపుతుంది. ఒక్కటే కాదు, దాని కాన్సెప్ట్ గుడ్డు పెట్టడం కాదు. ఆ స్కూల్లో ముఖ్యంగా స్కూల్ నిర్మాణం జరిగినప్పుడు నిర్మాణంలో దాన్ని పిల్లలు రావాలి, ఆ పిల్లలకు మెయిన్ ప్రాసెస్ లో డ్రాప్ అవుట్స్ తగ్గించాలని మాత్రమే కాకుండా మాల్ న్యూట్రిషన్, పౌష్టికాహార లోపం, డ్రాప్ అవుట్స్ ఇవన్నీ తగ్గిస్తేనే అది విద్యకు సౌలభ్యం అవుతుంది. అది మనం ఏదైతే అనుకున్నామో అది నెరవేరుతుంది. అంతేనా? దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. దాంట్లో రకరకాలుగా చేయాలి మనం. ఇంకా బస్సులు కూడా ఒకవేళ ఒక కాలనీలో ఒక ఎవరో కూలోళ్ళు ఉన్న చోట, కూలీ పనులు, శ్రామికులు పెద్ద ఉన్న ఒక చోటకి బస్సు పంపించడం కూడా మంచిదే వాళ్ళని తీసుకురావడానికి. అంటే నేను చెప్తున్నాను, అంటే అఫ్ కోర్స్ కార్పొరేట్ టైప్ లో ఒక కాలనీలో చాలా మంది పేద విద్యార్థులు అనుకో, ఇఫ్ దే ఆర్ పొటెన్షియల్ ఫర్ ద గవర్నమెంట్ స్కూల్, నువ్వు స్కూల్ పెట్టావు, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నావు, ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నావు, ఇంకా బస్సు పెట్టి తీసుకొచ్చి ఇంకా మంది కలిగిస్తే పేదల్లో ఎంతో మంది పేదరికాన్ని పారదోలొచ్చు. వాడు ప్రైవేట్ స్కూల్ పెట్టే బదులు ఇక్కడికి వస్తాడు కదా. ఆ డబ్బులు మళ్ళా వాడు నీ బట్టలు కొనుక్కుంటాడు, లేకంటే నీ దగ్గరికి వచ్చి ఆ ఊర్లో ఏదన్నా కొనుక్కుంటాడు. అది మళ్ళా ఇట్ కమ్స్ టు ద ఎకానమీ. ప్రైవేట్ లో ఒక వ్యక్తి చేతిలోకి పోకుండా డబ్బులు ఆ 15,000, 20,000, 30,000, 40,000 సంవత్సరానికి ఆ డబ్బులు ఈ 15,000 10 మందికి పోతుంది, ఒక వ్యక్తి చేతిలోకి పోదు. ఒక వ్యక్తి వాడు ఏం చేస్తాడు నాకు తెలియదు, వాడు రియల్ ఎస్టేట్ చేసుకుంటాడా, తర్వాత సంపాదించుకోవాలి, లేకంటే వాళ్ళ కొడుకులను అమెరికా పంపిస్తాడు, లేకంటే బెంచ్ కార్ కొనుక్కుంటాడని నేను మాట్లాడటంలే. కానీ దిస్ ఏ వెరీ దిస్ ఈజ్ ఏ సమూలంగా ఆర్థిక సామాజిక అసమానతలను పోగొట్టేదానికి ఒక పెద్ద ఇది. ఈ చదువు చెప్పించడము, దానికి ఎంత ప్రయాస నువ్వు ఎన్ని పెట్టినా గానీ దాని విలువ అనేది పెరుగుతూనే ఉంటుంది. గుడ్డు గురించి గాడిద గుడ్డు అన్నాడంటే వాడు ప్రాస యాసతో హీజ్ అధముడు, హీనుడు, అంతకంటే ఎవరు ఉండరండి. నేను వాడిని చూడను గురువు, నాకు అవసరం లేదు, ఐ డోంట్ కేర్. నా దగ్గర అంతకంటే ప్రాసలు యాసలు, నేను చిన్నప్పుడు తెలుగులో నేను 10వ తరగతి వరకు తెలుగులో చాలా రచనలు చేసిన వాడిని, చాలా వరకు ఈ పాండిత్యాన్ని పండించిన వాడిని. తర్వాత నేను కాలక్రమేణా వదులుకోవాల్సి వచ్చింది. తర్వాత అవధాని కాకపోయినప్పటికీ మీ వ్యాఖ్యానానికి, మీ మార్కు పంచులకి సపరేట్ గా ఫ్యాన్ బేస్ ఉన్నారులేండి, అందుకే పంచ్ ప్రభాకర్ గారు స్థిరపడ్డారు మీరు. అంటే చెప్తున్నా నేను, నాకు ఇప్పుడు ముఖ్యంగా తను గరికపాటి కాకుండా నేను ఆయన పెద్ద ఇంకో చాగంటి గారు ఉంటారు చూడండి, అతన్ని నేను దేవుణ్ణి నమ్మడం అనేది పక్కన పెడితే, నాకు అతనిలో ఉన్న ఆ కంఠము, అతనిలో ఉన్న ఆ భాష ఉంటుంది చూడండి, నాకు కొన్ని ఎప్పుడో నేను 10th వరకు చదువుకున్న కొన్ని విషయాలు నాకు గుర్తొస్తూ ఉంటాయి.
కొన్ని పదాలు, ఉమ్, ఆ గ్రాంధికము, ఆ భాష, సంస్కృతంలో కొన్ని పదాలు, పురాణాల్లో కొన్ని ఉదాహరణలు, లేకంటే ఆ రెఫరెన్సెస్ ఉంటాయి కొన్ని. అంటే మనం చదువుకున్నప్పుడు ఉమ్, చిన్నప్పుడు అవి నాకు ఇష్టం. ఓకే. ఎప్పుడన్నా ఊరికే ఎప్పుడన్నా చూస్తుంటాను అంతేగాని, బట్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ క్రింజ్ కామెడీ ఆఫ్ దిస్ గాయ్. నెవర్. నేను ఉన్నది ఉన్నట్టు చెప్తాను. నేను అదే నాకేం మీరు ఇంట్రెస్ట్ అంటే ఉండదు. ఇప్పుడు టు బి ఫ్రాంక్ ఏంటంటే ఈ మధ్యాహ్న భోజన పథకంపై వాళ్ళని శోభనం పెళ్లి కొడుకులతో పోలుస్తూ చేసినటువంటి మెటఫర్ పోలిక ఇట్లాంటివి కానీ చాలా చేశాడు అతను. అతను మాట్లాడేటవన్నీ వ్యంగ్యము, వెటకారం. గోదావరి ఎవడో నాకు తెలియదు. ఏ ప్రాంతం నుంచి వచ్చాడు అతను? మోస్ట్లీ అదే నాకు కూడా కరెక్ట్ గా ఐడియా లేదండి గరికపాటి గారి గురించి. వాడి వింటూ చూడు, అనుకుంటాను నేను మూవీస్. అంటే వాడు నేను నాకు కామన్ ఇది. నేను జగన్మోహన్ అయినా వాడు అంటాను, చంద్రబాబు అయినా వాడు అంటాం. దిస్ ఇస్ హౌ ఐ స్పీక్. దిస్ ఇస్ మై ఐ కమ్ ఫ్రమ్ రాయలసీమ. వాడు వీడియో అంటాం, ఏమంటాం? ఎవడైనా కానీ వాడు. నేను ఒకటే చెప్తున్నాను, వాడు నువ్వు బాగా చూడు, అతనిలో వ్యంగ్యము, వెటకారము, వ్యవహారిక భాష తప్పితే, ఎక్కడో పురాణాన్ని తీసుకొచ్చి చెప్పడం తప్పితే, ఎక్కడో ఒకటి ఏదో ఒక ఉపమానోపమేమో, లేకంటే ఒక ఉదాహరణను తీసుకొచ్చి ఒకదాన్ని చెప్పడం తప్పితే, ఆ పుక్కిటి పురాణాలను మాత్రమే అతను రంగరించి రాస్తాడు కానీ, అతను ఎక్కడ కానీ అంతకంటే దూరం పోలేడు. అనిల్ రావిపూడి ఈజ్ లిటిల్ ఓల్డ్ ఏజ్ లో ఉన్న అనిల్ రావిపూడి. అనిల్ రావిపూడి సినిమాల్లో రాస్తాడు. మనోడు కనక సింహాసనం మీద కూర్చొని వేరే ఆడియన్స్, అనిల్ రావిపూడికి వేరే ఆడియన్స్ ఉన్నారు, జడ్జీలు అందరూ చాలా మంది ఉన్నారు. కానీ ఇతని ఆడియన్స్ రిటైర్డ్ టీచర్స్, రిటైర్డ్ ఉద్యోగస్తులు, కొంతమంది మాత్రం, కొంత సామాజిక వర్గం, కొంతమంది మాత్రమే చూస్తారు. వీడిని ఎవరు చూడరు. అంత టైం ఊరుకుండదండి. ఏదో అంతా ఇంత రిటైర్మెంట్ తీసుకున్నది జీపీఎఫ్ ఫండ్ తీసుకొని కొంచెం గమ్మును కూర్చొని టీవీలో కూర్చున్నాడు, చూస్తాడు. పొద్దున్నే పరిగెత్తి పిల్లల్ని సాకి సంతరించి ముడ్డి దుడిసి వాళ్ళకి అన్నం పెట్టి పోవాలి. ఎవడు చూస్తాడండి? ఆడు ప్రవచనాలు, ఆడు ఎవరిది కావాలండి? బొక్కలుడిది. ఏమే పొద్దున్న లేస్తే 16 పనులు ఉంటాయి. ఏమే కొంతమందికి పళ్ళు రుద్దుకునే టైం మస్తు ఉంటది. కొంతమంది పళ్ళు రుద్దుకునే టైం ఉండదు. కొంతమంది పొద్దున్న లేచినప్పటి నుంచి ప్రవచనాలు విన్నామని అనిపిస్తుంది. ఎందుకంటే ఆడి సల్లగా ఉంది, బ్యాంక్ అకౌంట్ లో ఉన్నాయి, రిటైర్మెంట్ ఉంది, మంచిగా ఉంది. వాడు ఆ ఆడియన్స్ పట్టుకున్నాడు. దట్ ఈస్ హిజ్ ఆడియన్స్. రైట్ రైట్ ప్రభాకర్ గారు, మళ్ళీ ఇంకొక అంశం పైన కలుద్దాం, ఖచ్చితంగా మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ టు ద డిబేట్. థ్యాంక్ యూ మచ్ మోర్ సార్. థ్యాంక్ యూ.